కట్టేసింది. ఇప్పుడు పోసేస్తున్నాం చూడండి. చింత చిగురు పప్పు అంటే వదలకుండా తినా అంత బాగుంటుంది. కొంచెం కొత్తిమీర మూత పెట్టేసుకుందాం. ఇక బంద్ చేసుకోండి అంతే. రెడీ చింత చిగురు పప్పు. ఏంటంటే సీజన్ తగ్గట్టు మనం ఇట్లా చేసుకొని కమ్మతనంలా ఎంత బాగుంటుందో తినేటందుకు. ఇక ఈ రకంగా చేసుకోండి. పిల్లలు పెద్దలు అందరు పలుసగా ఇట్లా మంచిగా ఇట్లా మామూలుగా ఇది ఈ రకంగా తింటూనే బాగుంటుంది. ఆయిల్ బాగుండద్దు, కొద్దిగానే ఆయిల్ తోటి. వెనకటి రోజులలో ఫుడ్ ఇది. మనం ఏ సీజన్కు మామిడికాయలు చింత చిగురు ఇవన్నీ సీజన్ తగ్గట్టు చేసుకోవాలి. ఇప్పుడు దొరుకుతుంది మనకు చింత చిగురు, మళ్ళీ కావాలంటే కూడా దొరకదు. మళ్ళీ కాయ కాసిపోతుంది. కాయ కాసిపోయినాక మనకు దొరకదు. ఇక వనగాయ అప్పుడు వనగాయ, ఇక ఎప్పుడప్పుడు చింతకాయ పురాతనైనాక చింతకాయ అన్నట్టు. ఇప్పుడు చింతకాయ తెంపుకుంటే మీ చింతకాయ పచ్చళ్ళు పెట్టుకుంటే మీ అదే పండుమిరపకాయలు చింతకాయ పచ్చడి పెట్టుకున్నాం కదా. ఇది అయిపోయినాక పండు వచ్చినాక మళ్ళీ ఇవి వచ్చాయి. ఈ సీజన్ దగ్గర చేసుకుంటే మనకి ఎప్పుడు ఫుడ్డే దేవుడిచ్చేది. రెడీ. దీనికా మందు ఉండదు, ఏముండదు. ఈ చెట్టుకు ఏంటంటే ఈ చెట్టు అన్నది అన్ని చెట్ల కంటే ఇది మందు లేని చెట్టు. ఇప్పుడు ఈ రోజులలోనైతే ఇక అన్ని రకాల చెట్లకు మందు వేస్తుండ్రు అన్నది తెలుస్తుంది. దీనికైతే తెలియదు నాకు ఇప్పటికైతే. ఏమో మరి ఇక మీకు తెలిసేమో కామెంట్ పెట్టుర్రు. సరే. నమస్తే, మంచిగున్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే సీజన్కి తగ్గట్టు మనము చేసుకుందాం. ఈ సీజన్ తగ్గట్టు అంటే చింత చిగురు ఇప్పుడు దొరుకుతుంది. చింత చిగురు అంటే ఇక మనము చింత చిగురు ఇట్లా ఇగో ఈ చింత చిగురు పప్పు మనం ఎట్లా చేసుకుందాం కమ్మతనంలా. సూపర్. ఇక ఏంటంటే ఇది ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా. చింత చిగురు పప్పుతోటి కమ్మగా ఎంత మంచిగా తినచ్చో అంత బాగుంటుంది. ఇక నేనైతే సీజన్ తగ్గట్టు చెయ్యాలని ఈ సీజన్కి దొరికేది కూడక నేను చేస్తున్నా. ప్రతిదీ కూడక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక మంచి మాట చెప్తా. కొన్ని విషయాలు ఎట్లా అంటే మూర్ఖులు ఉంటారు. మూర్ఖులు చక్కగా చేయాలని మన టైం అంతా వృధా చేసుకోవద్దు ఎప్పుడు కూడక. మూర్ఖులు వాళ్ళు ఏంటంటే మనం ఒక టైంలో మారుస్తామని అనుకుంటాము. మారకపోతే వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఆ మూర్ఖులతోటి మనం నడిచినామనుకో, మూర్ఖులు మార్చాలనుకున్నాం అనుకో, మనం ఎప్పుడు ఊరిక బాగుపడము. ఆ మూర్ఖులను వదిలేసి మన పని మనం చేసుకొని మనం మూర్ఖులంగా అవ్వద్దు. ఇది మంచి మాట. నచ్చిందా నచ్చలేదా లైక్ చేయండి, కామెంట్ చేయట్టు. ఈ మాటకైతే ఎట్లున్నది అన్నది చెప్తావా? చింత చిగురు ఇగో ఇట్లా రెడ్గా ఇట్లా ఉంటుంది. ఆకు కాదు, చింత చిగురు. ఇది ఎంత అంటే 50 గ్రాములు ఉంటుంది. 50 గ్రాములకు మనం ఎంత పప్పు వేసుకోవాలన్నా నేను చూపిస్తాను. ఉప్పు, ఆనియను, ఎల్లిగడ్డలు ఒక 4-5, ఎండుమిర్చి, కొత్తిమీర, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు ఉన్నది, కరివేపాకు చూపెట్టలే, పసుపు, కారం. ఇదైతే కందిపప్పు, తొగరపప్పు అంటారు, కందిపప్పు అంటారు, జీలకర్ర. ఇంతలోనే ఆయిల్ అయితే అక్కడ ఉంది. మనం ప్రాసెస్ అన్నది ఎట్లా చేసుకుందాం అన్నది చేసుకుందాం పని. సరేనా? ఇట్లా కాడలు ఉంటాయి కదా, ఇక మనం నలుసుకోవాలి. దీన్ని ఇట్లా నలుసుకోవాలి. కాడలు అన్నది ఇట్లా నలగాలి, మంచిగా నలగాలి. పొడిగా అయింది కదా, అట్లా నలుసుకుంటేనే మంచిగా మనకు నలుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం పప్పులో వేసినాక అన్నది ఇట్లనే ఉంటుంది, ఏరులు లెక్క. అప్పటి వాళ్ళు ఇట్లా నలుపుతారు. ఓకే, ఇట్లా సన్నగా అయింది కదా. ఇట్లా ఇప్పుడైతే గిట్లున్నదని ఇట్లాగా నలుస్తున్నా. ఇట్లా అంతా నలుసుకుని 50 గ్రాములు ఉంటుంది ఇది. మీరు ఏంటంటే ఇంకెక్కువ తీసుకుంటే ఎక్కువ పప్పు ఉడికేసుకోవచ్చు. మనం కొనుకొచ్చుకుంటున్నాము. ఆ రోజులలో అయితే తెంపుకొచ్చుకుందరు. చెట్లకు మస్తు ఉంటుండే. ఏంటంటే ఆ చెట్టు కిందుకోగానే ఇంత తెంపుకొని వస్తుండే కిందికుంటే. వాటర్ పోస్తున్నా, కడుగుతున్నా. మంచిగా కడుక్కోవాలి. ఇట్లా నీళ్ళు అంపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి
ఇది ఉసికే ఏం లేకుండా ఒకసారి మళ్ళీ ఇట్లా పోసి ఇట్లా కడుక్కుందాం. ఇట్లా నీట్గా అయిపోతుంది. మనం ఏంటంటే దుమ్ము ధూళి ఉసుక అంటే కిందేదేం కాదు కదా, దుమ్ము పడుతుంది కదా, మన చెట్టుకైతే దుమ్ము పడుతుంది కదా, మొత్తం మర్చిపోండి. స్టవ్ ముట్టించుకొని పప్పు వేయించుకుందాం. కొద్దిగా ఎగుతే అన్నది అది ఏంటంటే పచ్చితనం అన్నది పోతుంది, మనకు టేస్ట్ వస్తుంది. ఇట్లా అప్పట్లో ఏంచుదురు కాబట్టి నేను ఎంచుతున్నాను. కందిపప్పు, కొందరు కందిపప్పు అంటారు, కొందరు తొగరపప్పు అంటారు. ఇక సన్నం మంట పెట్టి ఎంచుకోవాలి, మాడనియద్దు, మాడితే టేస్ట్ పోతుంది. ఇట్లా ఎగాలి, తెల్లగా అవుతుంటుంది, మనకు తెల్లగా అవుతుంటుంది కాబట్టి పప్పు వేగినట్టుగా కనబడుతుంది. ఎగాలి, 2 నిమిషాలు ఎగితేనే బాగుంటుంది. ఇక ఇది మాడనీయకుంటే ఇన్నెళ్ళి పడి మనం ఇటు పెట్టేసి మళ్ళీ వేరే పని చూడద్దు, మాడిపోతుంది తొందరగా. ఈ ఎండాకాలము మనం పొయ్యి మీద బౌల్ పెట్టినామంటే బగ్గుమన్నట్టు ఉన్నది కదా, బట్టినే మాడిపోతాయి. వంట చేసినప్పుడు మాడకుండా చూసుకోవాలి. మాడింది అనుకో టేస్ట్ ఎవ్వినా, అన్నమైనా కర్రీస్ అయినా ప్రతిది ఉడక మనం మాడకుండా చేసుకుంటే మంచిగా. కందిపప్పు అయినా కానీ ఆ రోజులలో పండితులు అంత పొట్టు పప్పే ఉంటుండే, కొంచెం పొట్టు ఉంటుండే, కొంచెం పప్పు ఉంటుండే ఆ రోజులలో. ఎందుకంటే అది మనకు బాడీ గుడక, పొట్టు గుడక మంచిదే. ఇప్పుడు అన్నీ మంచిగా క్లీన్ ఉంటేనే మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు వేగింది చూడు, ఈ రకంగా వేగింది, తెల్లగా కనబడుతుంది. వేసినప్పుడు ఇట్లా ఏంటంటే ఎల్లోగా అనిపించింది. ఇట్లా వేగింది, ఈ రకంగా వేగినాక మనం వాటర్ పోసుకుందాం. ఒకసారి కడిగేసుకొని ఇట్లా కడిగేసుకొని అంపేసుకోండి. పౌడరు మనం ఏంటంటే పౌడర్ వేస్తుంది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం, 1 గ్లాసు ఇంకా కొంచెం పోసి 2 సార్లు కడుగుతూనే పౌడర్ పోతుంది. ఎట్లా వస్తుంది చూడు. ఇప్పుడు వాటర్ పోసుకుంటాం, ఈ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా నేను. మనము ఏంటంటే గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా, మూత పెట్టకుండా. ఇది కొంచెం పప్పే ఉండాలి, దీనికి చింత చిగురుకు పప్పే ఉండాలి. కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు. కొద్దిగా ఆయిల్ ఉడకాలి, కొద్దిగా ఉడికినాక నేను చెప్తా. మూత పెట్టద్దు, వట్టి పెట్టుకోవాలి. మూత అట్లా పెట్టద్దు, ఇట్లా వట్టిని పెట్టుకోవాలి. వట్టి దాంట్లో ఉడికించుకోవాలి. మెత్తగా బాగా గంధములు అయిందనుకో టేస్ట్ బాగుండదు. కొంచెం పప్పు ఉండాలి, మనం నలిగించుకుంటాం కదా, అది వేరే ఉంటుంది. ఇదేంటంటే చింత చిగురు పప్పు అంటే అట్లా ఆ రకంగా అండుకుని ఉంటుంది. ఆ రోజులలో అట్లే అంటుతున్నాయి. విజిల్ పెట్టలే, వట్టి ఉడకాలి, వట్టి ఉడకండి. ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకున్నాం కదా, ఈ రకంగా కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇట్లా కొద్దిగా ఉడికినాకనే ఇట్లా ఈ రకంగా ఉడికినాకనే మనము టమాటాలు వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. అన్నీ ఉడకాలి. ఇది పచ్చిమిర్చి ఒక 4 ఉడకని. టమాటాలు వేసాం కదా, పప్పు ఇట్లా పప్పు ఉండాలి, కొంచెం రుద్దినట్టు చేయాలి. ఇది వేస్తాం. ఏంటంటే ఇది చింత చిగురు. తెలియని వాళ్ళు చెప్తున్నాయి, ఇది ఏంది అని అంటారు. చింత చిగురు ఇప్పటి రోజులలోకి తెలుస్తుందో తెలియదో. చింత చిగురు అంటే ఉడక. ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా, పడుతుంది ఇంట్లో 2 టీ స్పూన్లు. తక్కువ ఉంటే చూసి వేసుకోండి. ఇది కల్లుప్పు, దొడ్డుప్పు, ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకోండి, మీకు నచ్చిన ఉప్పు వేసుకోండి. కారం పచ్చిమిర్చి వేసిన కదా ఎక్కువ. ఇంకో మా మన్మరాళ్ళు ఉన్నారు, అయితే కారం ఎక్కువ తినరు, తక్కువ వేస్తున్నా. మామూలుగా అయితే 1 టీ స్పూన్ 1 టీ స్పూన్ వాడు. ఇప్పుడు కొన్ని వాటర్ కొన్ని అవసరం ఉంటే పోసుకుందాం, ఉడుకుతుంది కదా. దీంతో నలుపుకోవాలి.
మనం పప్పు గుర్తున్నా కానీ పప్పు గుర్తుతోటైనా దీంతో మనకు ఎక్కువ గంధమూల కావద్దు, ఇట్లా పప్పు పప్పు ఉండాలి. ఇగో ఇట్లుంది చూడు, ఇట్లా చింత చిగురు పప్పు అంటే ఇట్లనే ఉంటుంది. నేను వాటర్ పోసిన మళ్ళీ కొన్ని టమాటాలు వేసిన ఇవన్నీ వేసినా కదా, అందుకని మంట తీసేసిన, రుద్దినే కదా. ఈ రకంగా కొంచెం ఉడికినాక నేను పోసి పెట్టుకునేది చెప్తాను. ఎంత బాగా వచ్చింది చూడు, ఉడకని కొద్దిగా ఉడకాలి, ఉడికితే ఆ పచ్చితనం పోయేవాలి. ఇవి వేసినాం కదా, మనం చింత చిగురు వేసినాము, ఇప్పుడు కొన్ని వాటర్ పోసినాము, కొంచెం ఉడికితే కమ్మగా వస్తుంది ఈ పప్పు అన్నది. సరే, ఈ రకంగా ఉండాలి పప్పు. ఏంటంటే ఇది మనం చింత చిగురు పప్పు అంటే ఈ రకంగా వండుకుందాం. అప్పటి బాగా గంధముల కాకుండా ఇది పక్కకు పెట్టేస్తాం, మనం పోసి పెట్టుకుందాం. ఇప్పుడు పల్లి ఆయిల్, ఎక్కువ ఆయిల్ పట్టది, బాగా వయ్యకుండ్రి, ఇది అనేది అయితే అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ మనకు పప్పులల్లో తక్కువనే పడుతుంది, ఏమైనా కూరగాయలల్లో ఎక్కువ పడుతుంది. జీలకర్ర 1 టీ స్పూన్, ఎల్లిగడ్డ, ఎండిమిర్చి 3, 4, ఇవి కొంచెం కలపాలి. కరివేపాకు, మనం పోపు అంటే కరివేపాకు వేసుకుంటాం కదా, ఇట్లా ఆయిల్ తక్కువ వేస్తున్నాం. ఆనియన్, పప్పులల్లో ఆనియన్ మంచిగా ఉంటేనే బాగుంటుంది. వేసుకున్నది ఉంటుంది, బాగా గోలకున్నా సరే, మామూలు గోలాలి, ఎక్కువ గోలాలని లేదు. కొంచెం పసుపు వేసుకుందాం, కొద్దిగా కలర్ గురించి. పోపులను అయితే పసుపు వేసుకోవాలి ఎప్పుడు ఉడక, వేసుకుంటే మంచిగా ఉంటుంది. పప్పు మనము ఎర్ర గోలద్దు ఆనియన్, ఎందుకంటే ఇలా కొంచెము తక్కువనే గోలాలి, తక్కువ గోలితేనే పప్పుతోటి కమ్మగా వస్తుంది. అప్పుడు అంటే ఎండుమిర్చి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఈ రకంగా కట్టేస్తుంది. ఇప్పుడు పోసేస్తున్నారు చూడండి. చింత చిగురు పప్పు అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, మూత పెట్టేసుకుందాం, ఇక బంద్ చేసుకోండి, అంతే. రెడీ చింత చిగురు పప్పు. ఏంటంటే సీజన్ తగ్గట్టు మనం ఇట్లా చేసుకొని కమ్మతనంలా ఎంత బాగుంటుందో తినేటందుకు. ఇక ఈ రకంగా చేసుకోండి, పిల్లలు పెద్దలు అందరు పల్సగా ఇట్లా మంచిగా ఇట్లా మామూలుగా ఇది ఈ రకంగా తింటూనే బాగుంటుంది. ఆయిల్ బాగా ఉండద్దు, కొద్దిగానే ఆయిల్ తోటి. వెనకటి రోజులలో ఫుడ్ ఇది. మనం ఏ సీజన్కు మామిడికాయలు, చింత చిగురు ఇవన్నీ సీజన్ తగ్గట్టు చేసుకోవాలి. ఇప్పుడు దొరుకుతుంది మనకు చింత చిగురు, మళ్ళీ కావాలంటే కూడా దొరకదు, మళ్ళీ కాయ కాసిపోతుంది. కాయ కాసిపోయినాక మనకు దొరకదు. ఇక వనగాయ అప్పుడు వనగాయ, ఇక ఎప్పుడప్పుడు చింతకాయ పురాతనకి చింతకాయ అన్నట్టు. ఇప్పుడు చింతకాయ తెంపుకుంటే మీ చింతకాయ పచ్చళ్ళు పెట్టుకుంటే మీ అదే పండుమిరపకాయలు చింతకాయ పచ్చడి పెట్టుకున్నాం కదా. ఇది అయిపోయినాక పండు వచ్చినాక మళ్ళీ ఇవి వచ్చాయి. ఈ సీజన్ దగ్గర చేసుకుంటే మనకి ఎప్పుడు ఫుడ్డే దేవుడిచ్చేది. రెడీ. దీనిక మందు ఉండదు, ఏముండదు. ఈ చెట్టుకు ఏంటంటే, ఈ చెట్టు అన్నది అన్ని చెట్ల కంటే ఇది మందు లేని చెట్టు. ఇప్పుడు ఈ రోజులలోనైతే ఇక అన్ని రకాల చెట్లకు మందు వేస్తుండ్రు అన్నది తెలుస్తుంది. దీనికైతే తెలియదు నాకు ఇప్పటికైతే. ఏమో మరి ఇక మీకు తెలిసేమో కామెంట్ పెట్టుర్రి. సరే, ఇప్పుడు సీజనల్ మంచిగా దొరుకుతుంది బయట. మార్కెట్లో తీసుకొచ్చినాం అక్క నేను ఇద్దరం పోయి. వేడి రైస్లా చింత చిగురు పప్పు టేస్ట్ ఎట్లుందో
ఈరోజు అక్క చెప్తుంది. రోజు నేను చెప్తా కదా. మెల్లిగా ఇంత చిగురు పప్పు టేస్ట్ చేస్తున్నా, మమ్మీ చేసింది. బాగుందా? సూపర్ ఉంది, పుల్ల పుల్ల కారకారంగా టేస్ట్ ఉంది, బాగుంది. ఇష్టంగా చింత చిగురు మంచి టేస్ట్ ఉన్నది, అమ్మ వస్తుందా? చాలా బాగుంది. ఈ సమ్మర్లో చేసుకోర్రి, నాకు కూడా ఇష్టం. నోట్లో వస్తే కరిగిపోయేటట్టుంది. సూపరా? బాగుంది, సూపర్, యమ్మీ. ఎమ్మి అట మమ్మీ. మంచిగా ఉంటుంది, బాగుంటుంది, మంచిగా నిండా పోసుకుంది, అంత బాగుంటుంది. వెయ్యి దానికి వేస్తా, ఇంకా ఆగేది లేదు ఇక. ఆగేది లేదా? కడుపు నిండా తినేసేయచ్చు పిల్లలు. ఇప్పుడు నక్షత్ర ఇష్టంగా తింటది కావచ్చు. బాగా ఇష్టం అది. నక్షత్ర ఇష్టంగా తింటది. పిల్లలకి ఇష్టపడతారు. సీజన్ తగ్గట్టు మనం ఇట్లా వేసుకోవాలి. ఓనగాయ అప్పుడు ఓనగాయ, ఇగురు అప్పుడు ఇగురు. ఏంటంటే ఇది చింత చిగురు అప్పుడు చింత చిగురు, ఇక చింతకాయ అప్పుడు చింతకాయ, అన్ని వాడాలి. పండు అన్ని ఎగురొచ్చింది, కాయ వేయండి ఎగురొచ్చింది, ఎప్పిరు కదా ఎగురొచ్చింది. చిగురు, చింత చిగురు, చింత చిగురు అంటే దొరుకుతుండే ఊరుగల్లా. ఇప్పుడు మనమైతే ఇంత ఫిరం పెట్టి కొనుకొచ్చింది. 50 రూపాయలకు 2 కుప్పలు. అవును, 2 కుప్పలు. చిన్నవి పెడతారు కుప్పలు, ఇంత కుప్పలే పెడతారు. ఇట్లా నిన్న మార్కెట్లో తెచ్చిన. మార్కెట్లో తెచ్చింది మా బిడ్డ బిడ్డ ఇద్దరు పోయి తెచ్చింది. ఫ్లేవర్ మంచిగా ఉంది, చింత చిగురు ఫ్లేవర్, బాగుందా? పప్పు. అప్పటి రోజులలో బట్టి తెప్పుకొచ్చుకుంటే ఇద్దరు తెప్పుకొచ్చుకుందరు. ఇక ఇది తొక్కు నూరుకుందరు, ఇట్లా పప్పు చేసుకుందరు, మంచిగా ఉంటుంది. అమ్మతనంలో సూపర్. చేసుకోరు, మా చూసి చేసుకోరు మంచిగా. మా లాస్ట్ దాకా ప్రాసెస్ చూడు, చూస్తేనే తెలుస్తుంది. అది చూడకుంటే అర్థం కాదు. లైక్ చేయురి, షేర్ చేయురి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి. ఓకే, బాయ్.